హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ భారతి. టుడే మీకు మెంతికూర చపాతీ చేసి చూపిస్తానండి. మెంతికూర ఇప్పుడు మనకి సీజన్ కదా, చాలా బాగా వస్తుంది. ఇది పెద్ద మెంతికూర అనమాట. ఇంకా రేషన్ గోధుమ పిండితో కూడా ఎలా ఉంటుందో అని ఒకసారి చూద్దామని ట్రై చేస్తున్నాను అనమాట. ఇది రేషన్ గోధుమ పిండి, దీనిలోకి కొంచెం పెరుగు, కొంచెం మెంతికూర, దాంట్లో ఈనెలు అవి లేకుండా జస్ట్ లీవ్స్ వరకు తీసుకొని పెట్టుకోండి అనమాట. ఫ్రెష్ చేసి కడిగేసి పెట్టుకున్నాను అనమాట. రుచికి సరిపడినంత సాల్ట్ ఇవ్వండి. సాల్ట్ కొంచెమేనండి, రుచికి సరిపడన అంటే సరిపోయినంత కాదులేండి. కొంచెం మనకి ఆ కర్రీలో ఎలానో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇందులో కొంచెం తగ్గించేసుకోవటమే. ఇందులో డైరెక్ట్గా మనం రెడీ చేసి ఒలిచి పెట్టుకున్నాం కదా మెంతికూర, అది వేసేసుకోవటమేనమాట. నెక్స్ట్ తీసి పెట్టుకున్న పెరుగు నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ అలా వేసాను అనమాట. నెక్స్ట్ కొంచెం ఆయిల్ కూడా వేసాను, ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసానండి, ఎక్కువ వేయలేదు. ఇవన్నీ ఇలా డైరెక్ట్గా వేసేసుకొని పిండి కలుపుకోవటం అనమాట. గట్టిగా ఒత్తి చేయకుండా అలా స్మూత్గా 4 వేళ్ళతోటి పైన కలుపుకుంటూ, కొద్దిగా పెరుగు వేసాం కాబట్టి ఎక్కువ వాటర్ కూడా పట్టవండి. ఇంకో కొంచెం వాటర్ పడితే నేనైతే ఇద్దరికి సరిపోయేంత పిండి కలిపాను. ఇదిగోండి లాస్ట్కి ఇలా వచ్చింది చూడండి, గ్రీన్గా గోధుమ పిండి ఎంత మంచిగా కనిపిస్తుందో. దీన్ని ఒక 1 అవర్ అలా ఉంచితే మనము అదేంటంటే బాగా పర్మనెంట్ లాగా అయిపోయి చపాతీ మనకి ఇంకా స్మూత్గా వస్తుంది అనమాట. ఇదిగోండి గోధుమ పిండి కలిపేసి దీన్ని పక్కన ఉంచాను అనమాట 1 అవర్. చూడండి ఎలా మంచిగా ఫర్మెంట్ అయ్యి చాలా స్మూత్గా వచ్చిందనమాట. పిండి కూడా చాలా అంటే చాలా స్మూత్గా వచ్చింది పిండి. దీన్ని ఇక మనం చపాతీ అందరికీ తెలిసిందే కదండి, చపాతీ ఎలా ఒత్తుకోవాలి ఏంటి అని చెప్పేసి దీని మీద నేను పొడి పిండి కొంచెం చల్లి చపాతీ చేసేసానండి. అసలు చూడటానికి ఎంత బాగుందో, లీవ్స్ గ్రీన్గా పిండి వీడియోలో ఎలా కనిపిస్తుంది కానీ చూడటానికి ఇంకా బాగుందన్నమాట. మెంతికూర కదా, గ్రీన్ లీవ్స్ తోటి చాలా బాగుంది. గోధుమ పిండి వేసేసే ఒత్తానమాట, ఆయిల్ వేయలేదు. ఇంకా మళ్ళీ మనం పెనం మీద పెట్టినప్పుడు ఇంకా ఆయిల్ వేస్తాం కదా. ఇదిగోండి చూడండి ఇలా వచ్చిందనమాట. నెక్స్ట్ దీన్ని మనం పెనం కాలనిచ్చి పెనం మీద కొంచెం పచ్చిపోయే వరకు అటు ఇటు తిప్పుకొని నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. పెనం వేసినప్పటినే పెనం మీద వేసిన వెంటనే ఆయిల్ వేయకుండా కొంచెం అటు ఇటు తిప్పి పచ్చివాసన పోయినాక ఆయిల్ వేసుకొని కాల్ చేసుకోవటమేనండి. ఇది అందరికీ తెలిసిందే, కాకపోతే కొంచెం ఎక్కువ కాలనివ్వకుండా కరెక్ట్గా కాలనిచ్చి తీసుకుంటే చపాతీ కూడా మనకి టేస్ట్గా ఉంటుంది. ఎక్కువ కాలితే మళ్ళీ కొంచెం మాడినట్లయి బాగుండదు కదా. చూడండి చపాతీ ఎంత గ్రీన్గా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. చాలా బాగా వచ్చాయండి చపాతీలు మాత్రం. మీరు కూడా ఈ మెంతికూర వచ్చే సీజన్లో పెద్ద మెంతాకుతో ఒకసారి ట్రై చేయండి. ఇది మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కదా. చాలా బాగుంది కూడా, చూడటానికి బాగుంది, తినడానికి కూడా బాగుంటుంది. నేను చాలాసార్లు చేశాను, ఒకసారి ఇది కూడా పెడదాము. చిన్న మెంతాకుతో కూడా బాగానే ఉంటుంది, పెద్ద మెంతాకులు కూడా వచ్చింది కాబట్టి ఈ సీజన్లో ఒకసారి చూపిద్దామని అంతే. ఇదిగోండి చూసారా ఫైనల్గా ప్లేట్లో అసలు ఎంత స్మూత్గా ఉందంటే. నేను దొండకాయ ఇగురును ఆలు కర్రీతోటి పెట్టుకున్నాను అనమాట. చాలా స్మూత్గా వచ్చింది, చాలా బాగుంది. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.